నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈ వేసవిలో మా మావయ్య కూతురు పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి గురించి, పెళ్లి కూతురు గురించి కొన్ని విషయాలు నాకు మీతో పంచుకోవాలనిపించింది. పెళ్లి కూతురు నవ్య ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చేసుకుంటున్నాను, ఓ 4 నెలలు సెలవు కావాలని అడిగితే వాళ్ళ బాస్ ఇవ్వనన్నట్ట. ఏకంగా ఉద్యోగమే అనేసి ఇంటికి వచ్చేసింది. ఇంతకీ 4 నెలలు సెలవెందుకే నీకు అని వాళ్ళ అమ్మ అడిగితే నా పెళ్లి పనులు నేను చేసుకోవద్దు అందట. అంతేకాదు, ఉద్యోగానికి ఏముంది, ఒకటి కాకపోతే మరొకటి వస్తుంది, పెళ్లి మొగుడు అలా కాదు కదా అని నవ్విందట. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సకలు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. సో ఎప్పటిలాగే మనకు సఖీ లెటర్ రాశారు, చదవమంటారా? ఓకే. నా పేరు స్వాతి, నేను డాక్టర్. నా వయసు 45 సంవత్సరాలు. నా హస్బెండ్తో నా రిలేషన్ ఎప్పుడూ కాంప్లికేటెడ్గానే ఉండేది. పని ఒత్తిడి కారణంగా నేను స్లీపింగ్ పిల్స్, యాంటీ ఎక్సైటీ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. దీనివల్ల నేను నా ఫ్యామిలీ మీద, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ న్యాయం చేయలేకపోతున్నాను. ఆలస్యంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మా చిన్న కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్న కారణంగా తనని కాలేజ్ నుండి సస్పెండ్ చేశారు. కారణం ఏంటని అడిగితే మా మమ్మీ రీజన్ అంటూ చెప్పాడు. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. నేను ఏం చేయలేకపోతున్నానని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎడిక్షన్కు దూరంగా ఉండటానికి చాలా ప్రయత్నించాను, కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. మరి సమస్యకు ఒక చక్కని సలహా ఇస్తారా అని అడుగుతున్నాను. ఈ ప్రస్తుతం ఈ లెటర్ రాసినటువంటి వ్యక్తి ఏంటంటే, మా స్లీపింగ్ పిల్స్ అనేది వాడడం ఎక్కువ మోతాదులోని, అది దాని మీద ఆధారపడడం అనేది కనిపిస్తుంది తను చెప్పినటువంటి విషయాల్లోని. మనకి ఇది కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా తయారైంది, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అబ్యూస్ అంటారు. అంటే ఏదైతే నిద్ర రాకపోవడము, లేకపోతే నొప్పి ఎక్కువగా వస్తే యూజ్ చేసేటువంటి మాత్రలు, లేకపోతే కాఫ్ సిరప్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకు తెలిసి మన చుట్టుపక్కల అంటే ఫార్మసీస్లో అమ్మేటువంటి ఇవి. కానీ వీటిని కూడా డ్రగ్స్ అని ఎందుకు అంటారంటే, వీటిలో కూడా మత్తు పదార్థం అనేది ఉంటుంది. అండ్ దీన్ని ఎప్పుడైతే ప్రిస్క్రైబ్డ్ డోస్ కంటే ఎక్కువగా వాడడం జరుగుతుందో దాని మీద ఆధారపడడం. ఈక్వల్లీ ఏంటంటే మనం ఎక్కువగా మన వినికిడిను చూసినటువంటి విషయాలు ఏంటంటే, యూత్ ఎక్కువగా డ్రగ్స్ వాడతారు. అది ఫ్యాన్సీ డ్రగ్స్, లేకపోతే రేవ్ పార్టీస్లోనో, కార్పొరేట్ సెక్టర్స్లోనో, లేకపోతే ఆల్కహాల్ అనేది అడిక్షన్గా మారుతుంది. సో ఇది ఏంటంటే 20% పాపులేషన్ వరల్డ్ వైడ్గా కూడా ఈ సమస్యకి ఎక్కువగా బానిస అవడం అనేది జరుగుతుంది. ఇవి ఏంటంటే ఈజీగా అవైలబుల్ డ్రగ్స్ అండ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారనమాట. అంటే మనకి ప్రిస్క్రిప్షన్, సేమ్ ప్రిస్క్రిప్షన్ని పదే వాడు. అండ్ తిను డాక్టర్ అయి ఉండడం వలన కూడా తినకి సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఏ కారణాల చేత అయినా తను చెప్పినటువంటి విషయం ఏంటంటే, భర్తతో ఎప్పుడూ సత్సంబంధం అనేది లేకపోవడం. బేసికల్లీ ఇలాంటి కుటుంబాన్ని మేము యాజ్ అ సైకాలజిస్ట్ ఏంటంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీగా పరిగణిస్తాం. సో వెన్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే, పిల్లలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటారో ఇమోషనల్ డిజార్డర్స్కి గురి అవుతారు. అంటే ఎమోషనల్లీ వాళ్ళు ఎదుగుదల అనేది ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ సమస్యని తల్లిదండ్రులతో చర్చించుకోలేకపోవడం, ఎప్పుడు గొడవలు, గందరగోళాల మధ్యలోనే వాళ్ళు రైజ్ అవ్వడము. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక వ్యక్తిత్వ వికాసంలో లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. యూత్ ఎక్కువగా ఇది అడిక్ట్ అవుతూ ఉంటారు, అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, స్లీపింగ్ పిల్స్ కానీ. సో బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలంటారు వాళ్ళకి? ఎక్కువగా ఏంటంటే యూత్ పియర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మేజర్ ఫ్యాక్టర్ అనమాట. అంటే చాలా మంది చేస్తూ ఉంటారు చుట్టుపక్కల. సో ఎక్కువగా వాళ్ళు కూడా ఇలాంటి మేము చూసిన చాలా కేసెస్లో ఏంటంటే, ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ స్టడీస్ కానీ, డాక్టర్ అయ్యేటువంటి వాళ్ళు, మెడికల్ స్టూడెంట్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్లో ఒక అవగాహన ఉంటుంది ఏంటంటే, ఈ మెడిసిన్స్ వాడితే దీని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది అని. సో ఆబ్వియస్లీ అందరికీ కావాల్సిన ఎక్కువగా ఏంటంటే కొన్ని మైండ్ యాక్టివేటింగ్ కాఫ్ సిరప్స్ ఫర్ దట్ మ్యాటర్. చాలా మంది ఏం చేస్తారు అంటే
బాగా నేను మెలకుగా ఉండొచ్చు. ఈవెన్ ఫ్యాన్సీ డ్రగ్స్, పార్టీ డ్రగ్స్ సో కాల్డ్ అవి కూడా ఏంటంటే ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటాను, ఎక్కువసేపు నేను యాక్టివ్ గా ఉంటాను. అండ్ రాత్రంతా పబ్ లో డాన్స్ చేసినా కూడా ఏం కాదు. అది నార్మల్ ఎనర్జీ కాదు, అదేంటంటే ఇండ్యూస్డ్ ఎనర్జీ, డ్రగ్స్ ఇచ్చేటువంటి ఎనర్జీ అన్నమాట. సో వీళ్ళ మదర్ ఏంటంటే ఒక కోపింగ్ మెకానిజం గా ఓకే నాకు సమస్యలు ఉన్నాయి, నేను ఇది తీసుకుంటే పడుకోవచ్చు. సో క్రమేణా అది ఏమైపోయిందంటే అది నార్మల్ స్లీప్ని అనేది లేకుండా చేసేసి అది తీసుకుంటేనే నేను పడుకోగలను. ఆబ్వియస్లీ ఎక్కువ మోతాదు వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, అటెంటివ్గా లేకపోవడం, చెప్పేది వినిపించుకుని అర్థం చేసుకునే, ఎందుకంటే మైండ్ అంతా మొద్దుబారిపోయే పరిస్థితిలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము నార్మల్ యాక్టివిటీస్ని పరిపూర్ణంగా దానికి జస్టిస్ చేయలేకపోవడం. సో తను క్రమేణా ఎప్పుడైతే దీనిలో వెళ్ళిపోతూ ఉందో ఆ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా తను జస్టిస్ చేయకపోవడం వల్ల పిల్లలు కూడా ఏంటంటే ఎవరి దారి వాళ్ళకి వెళ్ళిపోవడం, అంటే వాళ్ళు ఏ గ్రూప్లో వెళ్తున్నారు, అంటే ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ప్యూబర్టీ తర్వాత పేరెంటల్ గైడెన్స్ ఎక్కువగా ఉండాలి. సో ఈ అబ్బాయి ఏంటంటే ఈ ప్రెషర్స్, ఇంట్లో అట్మాస్ఫియర్ లేకపోవడము, యూజువల్లీ చిల్డ్రన్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందని మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ని కంపేర్ చేసుకోవడం, ఎందుకు మేము ఇలా ఉండాలి, మేము ఎందుకు అంటే ఆబ్వియస్లీ మై మదర్ గుడ్ ప్రొఫెషన్ ఉందంటే ఒక రికగ్నిషన్, రెస్పెక్ట్ ఉండాలి, కానీ అది రావట్లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఒక లోటు ఆ లయబిలిటీతో పెరుగుతూ ఉంది. అది కోపింగ్ మెకానిజం, ఒక వాళ్ళలో కూడా ఒక ఫ్రస్ట్రేషన్, ఆక్రోషం ఇవన్నీ కూడా ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. అడిక్ట్ అయిన వాళ్ళు ఈ సమస్యలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, రాకుండా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అడిక్షన్? డెఫినెట్లీ అండి. ఎప్పుడైతే వీళ్ళు సమస్యని ఇప్పుడు తను ఐడెంటిఫై చేయగలిగింది, ఓకే నాకు ఈ సమస్య ఉంది, నేను దీని నుండి బయటపడలేకపోతున్నాను, దీని కాన్సిక్వెన్స్ ఈవెన్ నా చిల్డ్రన్ మీద కూడా కనిపించింది, డెఫినెట్లీ దీని ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సినటువంటి ఇమీడియట్ థింగ్ ఏంటంటే ఒక అడిక్షన్ కౌన్సిలర్ సహాయంతో ఫస్ట్ ఏంటంటే తిని ఈ సమస్య నుండి బయటపడడానికి ట్రై చేయాలి. అండ్ దానికి ఏంటంటే తనంతా తను అవ్వట్లేదు అంటే మాత్రం చాలా డ్యామేజ్, తన బ్యాగేజ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి తను రీహాబిలిటేషన్ సెంటర్లోని ట్రీట్మెంట్ తీసుకోవడం ఐడియల్ ఆప్షన్. అండ్ ఆ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ తన ఆలోచన విధానంలో మార్పు రావాలి, దినచర్యలో మార్పు రావాలి, తను ఏ ఎబిలిటీస్ ఈ అడిక్షన్లో కోల్పోయారు అవన్నీ తిరిగి సంపాదించుకోవడం, నార్మల్ ఫంక్షనింగ్ ఇండివిజువల్గా తను తయారయ్యే విధంగా తను మానసికంగా సంసిద్ధం చేసుకోవాల్సిన ప్రక్రియ ఈ అడిక్షన్ కౌన్సిలింగ్లో జరుగుతుంది. ఫస్ట్ తను పాజిటివ్గా ఉండగలిగితేనే తను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రాంగ్ ఎగ్జాంపుల్ టు చిల్డ్రన్, రోల్ మోడల్ కాలేకపోయారు. అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే చైల్డ్ గుర్తించాడు ఇంకా ఈ సమస్య ఉంది, ఈయనే కారణంగా చూపిస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ డ్యామేజ్ని తను రిపేర్ చేసుకునే విధంగా తను ప్రయత్నం అనేది చేయాలి. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అన్నమాట. అండ్ తిను మారుతూ అట్ ద సేమ్ టైం అబ్బాయిని కూడా ఈ సమస్య నుండి బయటికి రావడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఆబ్వియస్లీ తిను ఎఫర్ట్స్ పెడుతుంది, మారడానికి ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు ఈ అబ్బాయి కూడా మారడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈమె కాదు, ఈ అబ్బాయిని కూడా కౌన్సిలింగ్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే రైట్ టైంలోని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్. అండ్ ఈ అబ్బాయి డీవియేట్ అవుతున్నాడు అంటే ముందు ప్రవర్తనలో మార్పులు మనం గమనించవచ్చు. అదే టైంలో ఏంటంటే నిపుణుల సహాయం తీసుకొని వాళ్ళకి ఈ సమస్య నుండి వెళ్లకుండా ఉండడానికి, అంటే ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళు సమస్య నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అడిక్ట్ అయిన పర్సన్ అడిక్షన్ నుండి ఎలా బయటపడాలి అండ్ రాని వారు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సఖీ లెటర్ రాశారు. సో దానికి సంబంధించి చక్కని సలహాలు సూచనలు అందించారు మేడం, ధన్యవాదాలండి. నమస్కారం. ఏమండి, మా అత్తయ్య మావయ్య పెళ్లి పనులు చూసుకునేందుకు మేము ఉన్నాం కదా అన్నా కూడా వినకుండా అన్ని బాధ్యతలు మా నవ్యనే తన భుజాల మీదకి ఎత్తుకుందండి. మా అత్తయ్యకి 2 అమ్మాయిలే. అయితే ఏం లేండి, నేను మా బంధువులు కొందరు పెళ్లి పనుల్లో సాయం చేస్తున్నామనుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదంటూ సున్నితంగా తిరస్కరించింది మా నవ్య. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్న సహాయాన్ని కూడా ఎక్కువగా తీసుకోలేదట. పెళ్లి పనులన్నీ తనే చేసుకుంది. మొండి పిల్ల, ఎవరు చెప్పినా వినిపించుకోవటం లేదని మా అందరికీ కొంచెం కోపం కూడా వచ్చిందనుకోండి. అసలు ఈ పెళ్లి సజావుగా జరుగుతుందా లేదా అని కూడా అందరం ఆందోళన పడ్డాం. విచిత్రం ఏమిటంటే పెళ్లి
బ్రహ్మాండంగా జరగటమే కాదు ఎక్కడా ఎవరికి ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా సంగతులు చెప్తాను. నమస్కారం. ప్రతిరోజు విభిన్న వంటకాలను పరిచయం చేస్తూ మీ అందరినీ అలరిస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో రాజీ గారు మనకు ఒక మంచి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు. ముందుగా రాజీ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రాజీ గారు. నమస్కారం అండి. రాజీ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. ఓకే, ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు మరి? బీట్రూట్ హల్వా రోల్స్ చేయబోతున్నానండి. బీట్రూట్ హల్వా రోల్స్. ఓకే, ఒక స్వీట్ ఐటమ్ అయితే. అవునండి. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చెప్తారా? ఆయిల్, పాలు, జీడిపప్పు, వాము, పంచదార పొడి, ఇలాచి పొడి, నెయ్యి, మైదా, సాల్ట్, బీట్రూట్ తురుము. రాజీ గారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, ఇంకా తయారీ విధానం చూపిస్తారా? సరే, ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఓకే, తర్వాత ఏం చేయాలి? దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. కావాల్సినంత ఫ్రై చేసుకోవడానికి నెయ్యి. కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక బీట్రూట్ తురుము వేసి బాగా ఫ్రై చేయాలి. ఓకే, నెయ్యి అంతా కరిగిపోయింది. సుజిత, ఇది కొంచెం ఫ్రై అయింది. దీంట్లో పాలు పోసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఓకే, పాలు వేస్తున్నాను. 1 కప్పు పాలు సరిపోతాయా? దీనికి సరిపడా వేసుకోవాలి. రాజీ గారు, ఇది ఉడకడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇంకా 5 minutes పడుతుందండి. 5 minutes పడుతుంది. అంటే బాగా దగ్గరికి రావాలి. అవునవును. ఓకే, బీట్రూట్ పాలల్లోని బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేంత వరకు ఇంకొక 5 నిమిషాలు సమయం పడుతుందండి. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. రాజీ గారు, కొంచెం దగ్గర పడినట్టుంది కదా. ఇప్పుడు దీంట్లో పంచదార పౌడర్ వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. దీనికి సరిపడినంత షుగర్ వేసి ఫ్రై చేయాలి. షుగర్ పౌడర్ కదా అది? అవును. షుగర్ అయిగానే ఇంకొంచెం వాటర్ లా వచ్చింది. అవును, ఆ వాటర్ అంతా ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉంచాలా. ఓకే, రాజీ గారు, బాగా దగ్గరికి అయింది కదా ముద్దలా. దగ్గర ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు ఇందులో వేసుకోవాలి. యాలకుల పొడి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? హల్వాలో తయారు చేసేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఆ చపాతీలని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాం. ఓకే, మీరు ఆల్రెడీ ఇవి చపాతీలా తయారు చేసుకోవాలా? మైదా పిండి, ఆ మైదా పిండిలో సాల్ట్ వేసుకొని వామ్ వేసుకొని కలుపుకొని చపాతీలా పెట్టుకోవాలి. చపాతీలా తయారు చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత వీటిని చపాతీలా చేసుకోవాలి. ఓకే, దానికంటే ముందు స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం. అంటే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలా? ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. సో ఆయిల్ వేడయ్యేలోపు మనం ఏం చేసుకోవచ్చు? అవి చపాతీలా చేసుకొని పూరీల మధ్యలో ఒత్తుకోవాలా? పిండి పూరీలా తయారు చేసేసుకొని ఈ ముద్దను పెట్టుకోవాలి అందులో. ఇప్పుడు ఈ ముద్దను పెట్టుకోవడం. చిన్న అలా రోల్ చేసుకోవాలి. ఓకే, చివర్లో ఏమైనా క్లోజ్ చేసుకోవాలండి? చేయాలా, ఇది ఊడిపోకుండా. ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాము కాబట్టి చివర్లో ఇంకా ఊడడానికి. ఓకే, మొత్తం ప్యాక్ చేసేయాలి. మొత్తం అన్ని ఇలానే కావాల్సిన పెట్టేసుకోవాలి. అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇంకా మనం ఆయిల్లో వేసి వేయించుకోవడం. అవును. రాజీ గారు, అలా తయారు చేసి పెట్టుకున్నాం కదా రోల్స్, ఇంకా తర్వాత వేయించుకోవడమేనండి. ఈ ఫ్రై చేసుకోవాలి.
ఎంతవరకు ఇలా వేయించుకోవాలండి? ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా. రాజీ గారు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, తీసుకోవచ్చు ఇంకా. వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పీల్చేస్తుంది కదా. సుజిత చాక్ ఇస్తావా కట్ చేయడానికి? ఓకే, ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలా? అవును, మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలా. సో కట్ చేసేస్తే పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది తినడానికి. ఇంకో ప్లేట్. సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడానికి. అవునవును. దీనిపైన పంచదార చల్లేసుకుని తినేయడమే. గార్నిష్ చేస్తాం. అవును, దీనిపైన పంచదార పొడి. సుజిత, బీట్రూట్ హల్వా రోల్స్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా అండి. చూసారు కదండి రాజీ గారు తయారు చేసిన బీట్రూట్ హల్వా రోల్స్. దీని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బీట్రూట్ హల్వా రోల్స్ కు కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, పంచదార పొడి, మైదా పిండి, పాలు, నెయ్యి, వాము, ఇలాచీ పౌడర్, ఉప్పు, జీడిపప్పు, ఆయిల్. బీట్రూట్ హల్వా రోల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక బీట్రూట్ తురుము వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించి, ఆ తర్వాత అందులో పాలు పోసి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో షుగర్ పౌడర్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసి కలుపుకొని, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అది వేడయ్యేలోపు మైదా పిండి, వాము, సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలా తయారు చేసుకుని పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలా తయారు చేసుకుని అందులో తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ హల్వా మిశ్రమాన్ని పూరీ మధ్యలో పెట్టి రోల్ లా తయారు చేసుకుని కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న రోల్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దానిపై పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బీట్రూట్ హల్వా రోల్స్ రెడీ. బీట్రూట్ హల్వా రోల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది రాజీ గారు, చాలా స్వీట్ గా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. రాజీ గారు ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకన్నా మీకు శ్రీ డిజైనర్ ECIL AS రావు నగర్ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్స్ అండి. చూసారు కదా రాజీ గారు తయారు చేసిన బీట్రూట్ హల్వా రోల్స్. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నంబర్ కి కాల్ చేసి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు, ఓ రోజు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మా నవ్య కంప్యూటర్ ముందు కూర్చొని సీరియస్ గా పనిచేసుకుంటోంది. ఏం చేస్తున్నావు అని అడిగితే మ్యారేజ్ ప్రాజెక్ట్ అంది. మరేం లేదు, తన పెళ్లికి చేయాల్సిన పనులు, ఎవరిని కలవాలి, ఎంత ఖర్చు అవుతుంది, భోజనాల ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఇలాంటి పనులన్నింటినీ ఒక పథకం ప్రకారం రాసుకుంటోందన్నమాట. అంతేకాదండి, చేసిన పనుల సమీక్షలు, పథకాలు, పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉన్నాయట. మధ్య మధ్యలో తన కాబోయే శ్రీవారితో సంప్రదింపులు కూడా జరుపుతోందట. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన వస్త్రాకృతి హిమాయత్ నగర్ లో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ అభిలాష గారి దగ్గరకు వచ్చేసిందండి. మరి అభిలాష గారు డిజైన్ చేసిన కలెక్షన్స్ లోని మనకి ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అభిలాష గారు. నమస్తే మౌనిక. అభిలాష గారు, ఈ రోజు మా సకులకి మీరు డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఏవి పరిచయం చేయబోతున్నారు? లంగావోనీల డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. ఇప్పుడు బాగా మనకి బ్రైట్ కలర్స్ అండ్ కచ్ వర్క్స్ చాలా నడుస్తున్నాయి. సో దాంట్లోనే కచ్ వర్క్ కాన్సెప్ట్ తీసుకొని బార్డర్స్ కైనా గానీ లేదా బ్లౌజ్ కైనా గానీ ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. ఓకే, వింటుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదండి. మరి ఎందుకు ఆలస్యం, మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దాం. చూపిస్తారా? ఇది వచ్చేసి మనకి జూట్ నెట్. జూట్ నెట్ పైన ఇది యాక్చువల్లీ రెడీగా దొరికిపోతుంది మనకి ఫ్యాబ్రిక్. ఇప్పుడు కచ్ వర్క్స్, ఆ బ్రైట్ కలర్స్ అంటున్నాం కదా, ఇదిగోండి ఈ బార్డర్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఇట్లానే వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ తోనే వచ్చేస్తుంది. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. సో మనకి నచ్చిన కలర్స్ మనం తీసుకొని దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి నెట్ పైన ఉంది, దానికి ఆల్మోస్ట్ లైక్ 10-12 ఇంచెస్ బార్డర్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో దీనికి కాంట్రాస్ట్ మనం బ్లౌజ్ ఇంకా దుపట్టా
దుపట్టా తీసుకోవాలి. సో దీంట్లో కూడా మనం ఏం చేసినాం, ఇక్కడ కింద కొంచెం ప్లెయిన్ బార్డర్ వచ్చేస్తుంది, ప్లెయిన్ టిష్యూ వచ్చేస్తుంది. అట్లా ప్లెయిన్ వదిలేకుండా దీన్ని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, దీంట్లో మల్టీ కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది మీరు అటాచ్ చేశారా? ఈ ఒక్క బార్డర్ మనం అటాచ్ చేసుకోవాలి, ఎందుకంటే కింది సైడ్ మనకి టిష్యూ బార్డర్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ప్లెయిన్ గా వదిలేస్తే లుక్ బాగుండదు. సో కిందికి మాత్రం ఒక లేస్ యాడ్ చేసుకోవాలి. దీనికి మనకి ఇంకా మన దగ్గర లేని కాంబినేషన్, బికాజ్ ఎన్ని కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, సో ఏ తీసుకున్నా బాగుంటుంది. సో దీనికి వచ్చేసి మనం ఎట్లా తీసుకున్నామంటే డార్క్ బ్లూ బ్లౌజ్ తీసేసుకున్నాం. ఓకే, అది కూడా వెల్వెట్, మైక్రో వెల్వెట్ బ్లౌజ్ తీసుకొని దీన్ని ఇప్పుడు బోట్ నెక్స్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి. సో రెగ్యులర్ నెక్స్ కాకుండా ఇది బోట్ నెక్ అన్నమాట. ఇట్లా బోట్ నెక్ కి మొత్తం ఫ్రంట్ అంతా జర్దోజీ అండ్ జర్కన్ తోని వర్క్ వచ్చేసింది. అది కూడా వెల్వెట్ అంతా ప్లెయిన్ వదిలేయకుండా దానిపైన కూడా మొత్తం ఆల్ ఓవర్ కుందన్ డాట్స్ ఇచ్చేసింది. ఓకే, ఈ వర్క్ అంతా మీరు చేయించారు? వర్క్ అంతా చేయించింది. ఓకే ఓకే. సో దీనికి స్లీవ్స్ మీద కూడా వర్క్ చేయించి, స్లీవ్స్ నెట్టెడ్ ఇచ్చారండి? నెట్ స్లీవ్స్ ఇచ్చేసి దానికి కొంచెం మనం ఇక్కడ ఈ కలర్స్ ఇవే ఇక్కడ యూస్ చేసిన సేమ్ కలర్స్ తోని వర్క్. మనకి ఎట్లా అంటే లంగాకి మ్యాచ్ కావాలి, దాంట్లో ఉన్న కలర్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఇక్కడ కొంచెం బ్లూస్ అండ్ క్రీమ్స్, ఇక్కడ కొంచెం పింక్స్ అట్లా యాడ్ చేసుకుని హెవీ వర్క్ బ్లౌజ్. వావ్, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్, అంటే హెవీగా ఇచ్చారు వర్క్ అంతా? హెవీగా వచ్చింది వర్క్. ఇదంతా కూడా మనకి ఈ వర్క్ ఏంటండి? ఇదంతా జర్దోజీ, ఇదంతా జరీ, ఇదంతా కుందన్ ఫిల్లింగ్, కొంచెం పర్ల్ వర్క్. అక్కడ ఇచ్చేసి మళ్ళీ కింది కూడా ఇట్లా ప్యాచ్ లాగా ఇక్కడ వర్క్ అన్నమాట. సో ఈ బ్లౌజ్ ని చాలా హెవీగా డిజైన్, అంటే లెహంగా కొంచెం సింపుల్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ కి ఎక్కువ వర్క్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ నెక్ ఏంటండి? ఇది హై నెక్ లో మనకి ఇట్లా బ్రాడ్ ఓపెన్ వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి. పాట్ నెక్ తీసుకోవచ్చు, డైమండ్ షేప్ తీసుకోవచ్చు. సో మనకి కస్టమర్ చాయిస్ ప్రకారంగా వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా తీసుకోవచ్చు. అండ్ ఈ నెక్ కి కంపల్సరీ డోరీ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ బ్రాడ్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది బోట్ నెక్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వర్క్ ఎక్కువ హైలైట్. అసలు ఏం జ్యువెలరీ వేసుకొని ఇదే పెద్ద జ్యువెలరీ పీస్ లాగా ఉంది. దుపట్టా ఏ కలర్ ఇచ్చారండి? దుపట్టా వచ్చేసి మనకి బేజ్ అండ్ బ్లూ కి ఈ షేడెడ్ షిఫాన్ దుపట్టా అనమాట. షేడెడ్ చున్నీ మొత్తం మనకి సీ గ్రీన్, బ్లూ అండ్ లైట్ డార్క్ బ్లూ అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో. మనకి ఆల్రెడీ లంగాలో వచ్చింది బార్డర్ లో లైట్ బ్లూ కలర్స్ ఉన్నాయి, అండ్ బ్లౌజ్ లో కూడా మనం కొంచెం వర్క్ లో లైట్ బ్లూ తీసుకున్నాం. సో దాన్ని బట్టి దుపట్టా కలర్ సెట్ చేసుకున్నాం. ఓకే, సో అటువైపు అంతా మనకి డార్క్ బ్లూ, కొంచెం లైట్ బ్లూ, అలాగే ఇక్కడ గ్రీనిష్ షేడ్. అండ్ దీని బార్డర్స్ ఏంటండి? దీని బార్డర్స్ మనకి సేమ్ మనం ఏదైతే కచ్ వర్క్ అని అనుకున్నామో, ఇప్పుడు కచ్ వర్క్ కలర్స్, కచ్ వర్క్ బార్డర్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి లంగా బార్డర్స్ కూడా ఎట్లా మనకి బ్రైట్ కలర్స్ తో వచ్చినాయో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా బ్రైట్ పింక్ అండ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. మనకి ఏంటంటే లంగా ఫ్యాబ్రిక్ అది రెడీగా ఉంది. రెడీ ఫ్యాబ్రిక్ కి మ్యాచ్ అయ్యేలాగా మనం లేసెస్ తీసుకొని చున్నీకి యాడ్ చేసుకోవాలి. సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్రైట్ గా ఉన్నాయి. లెహంగా లైట్ కలర్ ఉంది, బ్లౌజ్ అండ్ దుపట్టా అలాగే బార్డర్స్, ఈ వర్క్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు. సో మరి ఇది ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది? ఇది మనకి మొత్తం అరౌండ్ 15,000 వరకు వచ్చేస్తుంది. ఓకే, సో 15,000 రూపీస్ లో ఇంత బ్యూటిఫుల్ లెహంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వర్క్ చాలా హెవీగా ఉంది కదండి, ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు ఆర్డర్? మాకు ఓవరాల్ మేబీ ఒక 5 to 6 days లో సరిపోతుంది. మనకి ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి ఉంటది. ఫ్యాబ్రిక్ ఒకసారి ఈజీగా ఫ్యాబ్రిక్ దొరికిపోగానే దెన్ ఇమీడియట్లీ మనం బ్లౌజ్ ఏ కలర్, లంగా చున్నీ ఏ కలర్, లేసెస్ అవన్నీ అసార్ట్ చేసుకోవడానికి మొత్తం రెడీ అయిపోయేసరికి 10 days మీకు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరొక చూపిస్తారా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెట్ పైన డిజైన్ వచ్చేసింది అనమాట. దీన్ని క్రోషియా అంటారు. సో ఈ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అనమాట. ఎట్లా అంటే ప్లెయిన్ నెట్ కాకుండా కొంచెం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి టెక్స్చర్ అన్నది యాడ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం బ్లాక్ లో తీసేసుకున్నాం. బ్లాక్ లో తీసుకొని దాన్ని కాంబినేషన్ ప్రకారంగా ఇక్కడ ఇది మొత్తం సీక్వెన్స్ బార్డర్ మనకి గ్రీన్ కింద పైన పింక్ యాడ్ చేసేసినాం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బార్డర్ ఇచ్చేసినాం పింక్. సో నడిచేటప్పుడు అట్లా కొంచెం వాళ్ళు కదిలినప్పుడు లైక్ కొంచెం లంగా ఇట్లా లేపినప్పుడు అయినా కానీ మనకి కొంచెం ఆ కలర్ అన్నది కరెక్ట్ కాంట్రాస్ట్ కలర్ కనిపించేస్తుంది. దీనికి వచ్చేసి మనం ఇక్కడ డోరీస్ అవి ఆరెంజ్ ఇచ్చినాం, ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి కచ్ వర్క్ తీసుకున్నాం. మనం ఇప్పుడు కాన్సెప్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఇది కచ్ వర్క్ బ్లౌజ్. ఇది ఫ్యాబ్రిక్ మనకి ఇట్లానే అవైలబుల్ ఉంటుంది, ఇట్లానే దొరికిపోతుంది. సో దాని మీద కొంచెం మనం ఇక్కడ జర్దోజీ స్టోన్ వర్క్ చేసినాం అనమాట. స్టోన్స్ మీరే వర్క్, స్టోన్స్ వర్క్, లేకపోతే కొంచెం డల్ ఫినిష్ వస్తుంది. అట్లా కాకుండా కొంచెం గ్లిటర్ మనకి ఎట్లా బార్డర్ ఎట్లా షైనీ ఉందో దాని ప్రకారంగా కొంచెం బ్రైట్ లుక్ రావడానికి ఇక్కడ లైట్ గా వర్క్ చేసి. ఇది హై నెక్ లో రౌండ్ ఓపెన్. ఓకే, హై నెక్ లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి.
ఇది వచ్చేసి ఫ్రంట్. జస్ట్ మనకి ఇంకేం లేదు, ఈ ఫ్యాబ్రిక్ ఎంత హెవీగా ఉంటది, ఇంత బ్రైట్ గా ఉంటది కాబట్టి ఇంకా మనం దానికి ఏం యాడ్ చేసే అవసరం లేదు. జస్ట్ కొంచెం షైన్ కోసం ఏదైనా హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ ఉన్నాయి, అలాగే బ్లౌజ్ లో కూడా పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ వర్క్ తో ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఫ్లవర్ డిజైన్. సో దీని మీద ఇంకేం వర్క్ చేసే అవసరం లేదు. కచ్ వర్క్స్ యాక్చువల్లీ అది అడ్వాంటేజ్, ఎందుకంటే దీంట్లో మల్టీ కలర్స్ వచ్చేస్తుంది, మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లంగావునికి బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఒక సారీ ప్లెయిన్ షిఫాన్ సారీ తీసుకొని కూడా దానికి వేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇది గ్రీన్, గ్రేడ్, ఆరెంజ్ ఏదైనా కలర్ కాంబినేషన్ కి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు వేస్ట్ అయ్యేది అట్లా ఏమి ఉండదు, దీనికే వాడాల్సి వస్తుంది అట్లా ఏం లేదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి దుపట్టా, దీనికి బార్డర్ జార్జెట్ దుపట్టా తీసేసుకున్నాము. సో కొంచెం మనకి కొంతమంది కస్టమర్స్ పర్టికులర్ గా ట్రాన్స్పరెంట్ ఉండొద్దు అంటారు, కొంతమందికి ఈజీగా క్యారీ చేయడం కష్టం. సో అట్లా అని చెప్పేసి జార్జెట్ చున్నీకి తీసుకొని ఇంట్లోనే మనకి సేమ్ మనకి బ్లౌజ్ లో ఏమేమైతే కలర్స్ వచ్చినాయో ఆ కలర్స్ లో బార్డర్స్, మనం లంగాకి కింద గ్రీన్ అండ్ పింక్ వేసినాం, దానికి పింక్ అండ్ గ్రీన్ ఇక్కడ అండ్ ఒక లంపీ బార్డర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి yellow ఫినిషింగ్ బార్డర్. సో మనకి బ్లౌజ్ లో కొంచెం yellow డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆ కలర్ కూడా ఇన్కాపరేట్ అయిపోయింది దీంట్లో. ఓకే, చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎక్కువ పార్టీస్ కి బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు, అండ్ సన్నగా కనిపించాలంటే కూడా బ్లాక్ వేసుకోవాలని అంటుంటారు. సో చాలా ఇప్పుడు మనకి ఎట్లా కచ్ వర్క్స్ నడుస్తున్నాయి, అవి చాలా బ్రైట్ కలర్స్, అవి ఎక్కువ కూడా యూస్ చేయలేము, ఎక్కువ లంగా కూడా తీసుకోలేము, ఫ్యాబ్రిక్ ఆల్రెడీ బాగా హెవీగా ఉంటది. సో బ్లౌజ్ కి తీసుకుంటే సరిపోతుంది, దాంతో మనకి ఆటోమేటిక్ గా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఇది కూడా మనకి అరౌండ్ 15,000 రేంజ్ లో వచ్చేస్తుంది. 15,000 రూపీస్ రేంజ్ లో వచ్చేస్తుంది. అలాగే ఇది చూడటానికి ఏంటంటే చాలా రిచ్ గా కనిపిస్తుంది, రిచ్ గా ఉంటది. అండ్ ఎవ్రీ టైం అవే కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా కొంచెం మనకి లంగా బ్లాక్ ఉండేసరికి చున్నీ కూడా బ్లాక్ తీసుకున్నాం, అండ్ బ్రైట్ కలర్స్ యూజ్ చేసేసరికి ఆ బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఇంత బ్యూటిఫుల్ లెహంగాస్ ని ఈ రోజు మా సకలకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఏమండి, ఇప్పుడు కొత్తగా వివాహానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేందుకు వివాహ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి కదా. కొంచెం ఖర్చు ఎక్కువైనా చాలా మంది ఈ పరిశ్రమలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పెళ్లి వేడుకల్ని ఘనంగా సరదాగా జరుపుకునేందుకే ఇప్పటి యువతి యువకులు ఇష్టపడుతున్నారు. అంతేకాదు, చాలా సాంప్రదాయబద్ధంగా 3-4 రోజుల పాటు తమ పెళ్లి జరుపుకునేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు పెళ్లి మండపం ఎలా ఉండాలి, ఫోటోలు వీడియోలు ఎలా తీయాలి వంటి విషయాలను కూడా పట్టించుకుంటున్నారండి. తమ పెళ్లి ఖర్చంతా తల్లిదండ్రుల మీద మోపకూడదని ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ రోజు కూడా డిఫరెంట్ క్రాఫ్ట్ తో మీ ముందుకు వచ్చేసింది మన చూడండి చేయండి. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుమిత్ర గారు. వారు చూపిస్తారట గ్రీటింగ్ కార్డ్స్ ని మనమే ఎలా అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూద్దామైతే. నమస్కారం సుమిత్ర గారు. మరి ఈ రోజు మన సకులకి గ్రీటింగ్ కార్డ్ ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఎలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు చూపిస్తాను అన్నారు. ఎలా చేస్తున్నారు అంటే పేపర్ తోనేనా? పేపర్ తోనే, పార్టీకి అయినా, మ్యారేజ్ డే గ్రీటింగ్స్ కార్డ్ అయినా, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కార్డ్, ఎలాగైనా మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే అండి, మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? చెప్తాను. షీలో గ్లిజర్ పేపర్, హ్యాండ్మేడ్ షీట్, ప్లెయిన్ సీజర్, జిగ్జాగ్ సీజర్ అండ్ గ్లూ. ఇక ఇలా ఫస్ట్ 4 సైజ్ స్క్వేర్గా మనం గ్లేస్ పేపర్ తీసుకోవాలి. దానికి ఈ యాంగిల్లో ఇలా ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ ఉట్టి మార్కింగ్ కోసం ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి దీన్ని. ఈ సెంటర్ పార్ట్లో ఈ పార్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి, ఇంకో ఫోల్డ్. దాని తర్వాత ఈ పార్ట్లో మళ్ళీ ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ సైడ్ ఈ పార్ట్ ఉన్నది కదా, దీన్ని ఇన్సైడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ సైడ్ ఈ సైడ్ నుంచి చేయాలి, సేమ్ మెథడ్. ఇలాగా 6 పీసెస్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఓకే, ఎన్నిసార్లు ఫోల్డ్ చేసినట్టు అయింది మనం? ఫస్ట్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేశారు, అంటే 2 ఫోల్డ్స్ అంటే ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు. ఇది ఇంప్రెషన్ మనకు పడిపోతుంది కదా, పడిన తర్వాత ఇది ఓపెన్ చేసేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశారు, ఇది ఒక మార్క్ పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి దీనికి మనం మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇది ఇంకో ఇంప్రెషన్ పడింది. ఇలా పడిన తర్వాత పైకి అనుకున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే చేసేసారు కదా. ఓకే, ఇలాగా 6 పీసెస్ మనం రెడీ చేసి ఒక ఫ్లవర్ చేయాలంటే 6 పీసెస్ కావాలి. మళ్ళీ దాన్ని
వీటిని లోపలికి మార్చేస్తున్నారా? అవును. ఇలా చేసిన తర్వాత గ్లూ తీసుకొని మనం ఊడిపోకుండా గ్లూతో స్టిక్ చేసేసుకోవాలి. అవును. ఓకే, ఆ కార్నర్ ఇటు సైడ్ తీసుకొచ్చి మడిచేసుకోవాలి. ఫోల్డ్ చేసాను. మిడిల్లో ఈ పార్ట్ ఇలాగా అనిపిస్తుంది. ఇలాగ 6 మనం చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. 6 పీసెస్ కావాలా మనకి? కావాలి. ఇంత సైజ్ లో 6 కావాలి. ఇలాగ ఓపెన్ ఉంటుంది కదా, దీని మీద కొద్దిగా గ్లూ పెట్టేసి పేస్ట్ చేసేయాలి. అంటే మనకి ఇప్పుడు ఇది ఇలా చూస్తే ఎలా కనిపించాలి? ఇలా ఓపెన్ చేసి మనం చూస్తే ఇలాగా చిన్న అంటే ఇలా కనిపించాలి. ఈ రెండు కలిసి ఉండాలి, ఇలాగ ఓపెన్ అయ్యాలి అంతే. ఈ సైడ్ కలర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా కలర్ ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి మనం జిగ్జాగ్ సీజర్ యూజ్ చేసి కట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్లెయిన్ సీజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ జిగ్జాగ్ సీజర్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్లెయిన్, మళ్ళీ జిగ్జాగ్. 1 2 3 4 5 అయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ 5 మనం జాయిన్ చేయాలి. హ్యాండ్ మేడ్ షీట్ తీసుకొని ఆ హ్యాండ్ మేడ్ షీట్ లో ఎలా అరేంజ్ చేయాలో చూపెడతాం. ఇప్పుడు చూపిస్తారా? అలాగే. ఈ హ్యాండ్ మేడ్ షీట్ తీసుకొని ఫస్ట్ మనం ఇది ఇలా తీసుకున్నాం కదా, పెద్దది ఫస్ట్ పెద్దది తీసుకోవాలి. ఫ్లవర్ ఈ కార్నర్ ఇలా పెట్టేసేయాలి. ఇలాగ ఇది ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా స్ప్రెడ్ చేస్తే ఇలాగ ఓపెన్ అయిపోతుంది. ఇలాగ మనం 5 రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది చూపెడతాం. ఓకే, మీరు ఎలాగో ఒక్కొక్కటి కూడా ఈ పీసులు మనకి 6 కావాలి అన్నారు కనుక అన్ని కూడా మనం కట్ చేసి సేమ్ సైజ్ లో మనకు 6 పీసెస్ ఎలాగో వస్తాయి, అవన్నీ ఇట్లాగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే అండి, మరి అలా చేసింది ఉందా? అవును, దాన్ని చూద్దాం. ఇదిగో సిలైవ్ ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను. 6 పెటల్స్ ఉన్నాయి ఫుల్. అంటే మీరు ఆల్రెడీ 6 పెటల్స్ తీసుకుని వచ్చారు. ఆ పెటల్స్ దీని మీద మనం స్టిక్ చేసుకుంటాం అంతే. ఇది ఒకటి పెద్దది చిన్నది ఇలా ఉన్నది కదా, ఫస్ట్ బిగ్ వస్తుంది, దాంతో చిన్నది, దాంతో చిన్నది, అలాగా ఫుల్ అటాచ్ చేసేయాలి. ఇది ఇలా చేసాను. సైడ్స్ మీరు అంటించేసారు? అంటించేస్తాం. సైడ్స్ అంటించేస్తే మనకు అక్కడ అంటించుకోవడం ఈజీ ఉంటుంది. సుమిత్ర గారు, పెద్దగా చిన్నగా ఇంకా చిన్నగా చూడడానికి బాగా కనిపిస్తుందండి. క్లాస్ అన్ని కూడా అరేంజ్ చేయడం బాగుంది. అయితే దీనికన్నా అటాచ్మెంట్ అదేమి ఉండదా? అంటే స్టెమ్ లాగా అదేమి చేసుకోవచ్చు హ్యాండ్ మేడ్ షీట్ తో, లేకపోతే స్కెచ్ పెన్ తో లీవ్స్ చేసి, లేకపోతే పూసలతో అరేంజ్ చేసేసి అవన్నీ డెకరేట్ చేసుకోవచ్చు. ఈ సైడ్ మన హ్యాపీ బర్త్డే అన్న, మ్యారేజ్ మన కొటేషన్ టైప్ చేసి రాసుకోవచ్చు, లేకపోతే మన ఓన్ హ్యాండ్స్ తో రాసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బాగుందండి, నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. మరి ఇలా కంప్లీట్ చేసి తీసుకొని వచ్చారా? తీసుకొచ్చాను. చేద్దాం. ఇదిగో శిలా, ఇలాగా మా బాబు బర్త్డే ఉండే, ఆయన కోసం ప్రెజెంట్ చేశాను. ఆయన పేరు మీకు రాసేసి ఇలా చేశాను. ఇలాగ ఓపెన్ చేసి ఇలా. వావ్ అండి, భలే బాగా కనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్ గా ఉంది. చాలా బాగుంది. ఎక్కువ మీరేమి గాడిగా లేకుండా ఏమీ యూజ్ చేయలేదు, ఒక్క పర్ల్స్ ని మాత్రం పైన యూజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫ్లవర్ పెట్టారు, పైకి వచ్చేసరికి చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చేసాయి. మరి అవి చిన్నగా కనిపించకుండా వాటి పక్కన కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉండేందుకు పైన చిన్న చిన్న పర్ల్స్ ని యాడ్ చేశారు. సైడ్స్ కూడా చూసారు కదా, హ్యాండ్ మేడ్ షీట్ వేశారు. కావాలంటే మనం స్కెచ్ పెన్ తో వేసుకోవచ్చు. న్యూ ఇయర్ కి, బర్త్డేస్, మ్యారేజ్ డే కి ఇలాగా గ్రీటింగ్స్ కట్ చేసుకొని ప్రజెంట్ చేయొచ్చు అంటారు. నిజంగా చాలా చాలా బాగుందండి. ఫ్లవర్స్ అనేవి ఇలా చేసుకొని మనం ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. బాగుంది. మామూలు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే ఎక్కడో అలా పెట్టేస్తూ ఉంటారు, ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే మాత్రం డిస్ప్లే చేసుకుంటారు. దాని తర్వాత దీనికి ఇలా ఫ్రేమ్ చేసాను, వాల్ కి పెట్టుకోవచ్చు కదండి. ఫ్రేమ్ లాగా కూడా చేసుకొని వాల్ పెట్టుకోవచ్చు, బాగా కనిపిస్తుంది. బాగుంది సుమిత్ర గారు.
Thank సో you. చూస్తారు కదా సకులు, ఈ రోజు సుమిత్ర గారు చక్కగా మనకు హ్యాండ్ మేడ్ పేపర్ ని యూజ్ చేస్తూ, అంటే షీట్ ని యూజ్ చేస్తూ దాని మీద చక్కగా మనకి ఫ్లవర్స్ తో ఒక అందమైన గ్రీటింగ్ కార్డ్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారు. నిజంగా వండర్ఫుల్ గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సుమిత్ర గారు, మరి ఇంత మంచి ఐడియాని మా సకులతో షేర్ చేసుకున్నందుకు మీకు వాళ్ళ తరపున అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ శైలా. ఏమండి, ఒకప్పుడు పెళ్ళంటే ఇరు కుటుంబాల మధ్య ఏర్పడుతున్న సంబంధం అని, కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంట ఆ బంధాన్ని పదిలంగా నిలపాలని అనుకునేవారు. ఇప్పుడు చాలా మంది పెళ్ళనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడుతున్న బంధం అని, కుటుంబాలు ఎంత దూరం పాటిస్తే అంత మంచిదని అనుకుంటున్నారు. అందుకే తమ పెళ్లి తమకు సంబంధించిన వ్యవహారం అని, అవి ఎలా నిర్వహించుకోవాలో నిర్ణయించుకునే హక్కు తమకుందని కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మన సమాజంలో చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయండి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న, అత్యధిక లాభాల్ని ఆర్జించి పెడుతున్న రంగం వివాహ పరిశ్రమ అంటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు? మీ ఆలోచనల అభిప్రాయాల్ని మాతో పంచుకుంటారు కదా. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.